हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। కాశీ విశ్వనాథ స్తోత్రంలో ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన 3 వెర్సెస్ కలిపి చదివేద్దాం. ఇవి సింపులే కాబట్టి కష్టం ఉండదులేండి. ఈజీ. 1 2 3 టుగెదర్. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. భజ, ఓ మై మైండ్, you do worship. To whom? విశ్వనాథం. విశ్వనాథుడికి మన మనస్సుకే మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఓ మై డియర్ మైండ్, you do love, you must serve Lord విశ్వనాథ. సేవ చెయ్యు, భక్తి కలిగి ఉండు, విచారణ చెయ్యు అని మనస్సుకి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం భజ అంటే. అయితే ఎవరికి చేయాలి స్వామి అంటే అక్కడే చెప్పుకున్నాం. విశ్వనాథుడి యొక్క 3 రూపాలు నీకు అందుబాటులోనే ఉన్నాయి. ఏమలా అంటావు? ఏ మనస్సా, విశ్వనాథుడు నాకు అందుబాటులో ఉన్నాడా స్వామి అంటే అందుబాటులోనే ఉన్నాడంట. ఏంటి? మొదటి పేరు విశ్వనాథుడు అంటే విశ్వమంతా ఆయనే, కనిపిస్తున్న విశ్వమంతా ఆయనే. నువ్వు భక్తి కలిగి ఉండు, సేవ చెయ్యు, విచారణ చెయ్యు అంటే దీని గురించి విచారణ చేసినా ఆయన దగ్గర చేరుతాం.
ఈ కనిపిస్తున్న విశ్వానికి సేవ చేసినా ఆయన దగ్గరికే చేరుతాం. కనిపించిన విశ్వాన్ని ఈశ్వర దృష్టితో చూసినా ఆయన దగ్గరికే వెళ్తాం. విశ్వనాథుడు ఎక్కడున్నాడండి? కళ్ళు ఎదురుగా కనిపిస్తుందిగా. స్వామీజీ ఇది నాకు కష్టం స్వామీజీ, ఇంత ఇంత లార్జ్ హార్టెడ్నెస్ నాకు లేదు స్వామీజీ అంటే, దెన్ గో టు వారణాసి. సర్వవ్యాపి అయిన ఈ పరమాత్మే ఒక రూపాన్ని ఒక నామాన్ని కలిగి ఉంటారు. అది వారాణసీపురం. అక్కడ కూడా అవైలబులే. ఎవరు వద్దంటారు? నేను కాశీ వెళ్ళి పూజ చేసి సేవ చేసి భక్తి చేసి విచారణ చేస్తే ఎవరు వద్దనరు. చేయగలవా అంటే అది కూడా కష్టమే స్వామి, నేను అక్కడికి కూడా వెళ్ళలేను అంటే, నీ పుండరీపురంలో కూడా ఉన్నాడు ఆయన. హృత్పుండరీకంలో కూడా ప్రకాశిస్తున్న ఆ చైతన్యం విశ్వనాథుడే. నీ వెనకతలే, జస్ట్ కట్టెన్ వెనకతల ఆయన, కట్టెన్ ముందు నువ్వు, ఇద్దరే ఉన్నారు. కట్టెన్ అజ్ఞానం అనే కట్టెన్. కొన్ని అటు చూడు. అలా అయితే చేస్తాను. అదేది పెద్దలు అదే అంటారు కదండి, మనసు ఉండాలి కానీ మార్గం ఉండకపోదు అని. మనం భగవంతుణ్ణి సేవించాలని కానీ భక్తి కలిగి ఉండాలని కానీ విచారణ చేయాలని కానీ మనకి ఉంటే మనకి ఆల్రెడీ పాత్ ఉన్నట్టే. ఓ డియర్ మైండ్, ప్లీజ్ డూ. ఈ స్వామీజీ మూడింట్లో ఏది సులభమైన మార్గం చెప్పండి స్వామీజీ. పరమాత్మ సర్వవ్యాపి సర్వవ్యాకారుడని ఆ విధంగా సులభమా? హృత్పుండరీకంలో ఉన్న స్వామిని చూడడం సులభమా? లేదంటే నామరూపాలతో ఉన్న స్వామిని చూడడం ఈ సులభం అంట? రెండోదే సులభం అంట. ఏంటది? నామరూపాలతో ఉన్నటువంటి పరమాత్మ పైన భక్తి కలిగి ఉండడం, సేవించడము, విచారణ చేయడం ఈజీ. అందుకే చూడండి, అనేక మంది ఆధ్యాత్మికులు భక్తులు ఉంటారు, కానీ బ్రహ్మ విచారణ అంటే అందరికీ కష్టమే. లేదు ధ్యానం చేసి ఆత్మరూపంగా పరమాత్మను చూడండి అంటే అది కష్టమే. కానీ గుడికి వెళ్దాం పదండి అంటే మాత్రం అందరికీ సరదా. అది ఎందుకు స్వామీజీ అలా సరదా అవుతుందంటే, మన ఇంద్రియాలన్నిటికీ కూడా బాహ్య తాదాత్మ్యం వాటికున్న ఒక హాబీ. ఈ ఇంద్రియ అనుభవంలో లేనిది ఏదైనా చెప్తే అది లేదనేస్తాయి. బ్రహ్మ ఇంద్రియ అనుభవంలోనూ ఉండడు, ఆత్మ ఇంద్రియ అనుభవంలోనూ ఉండడు. కాబట్టి వాటికి తెలియదు ఎలా పట్టుకోవాలో. కానీ ఇంద్రియ అనుభవంలో ఉన్నవి ఏంటి స్వామీజీ? నామము, రూపము, గుణము, విశేషము, ఇవన్నీ ఇంద్రియాలకు తెలిసినవి. అవన్నీ భగవంతుడికి పెడతాం. ఆ సాక్షాత్తు బ్రహ్మ ఈ శివుడు, అదిగో ఆ రూపం. అంటే నేత్రేంద్రియం ఎంతసేపైనా చూస్తాను. ఆయనకు ఒక నామం ఉంది, నువ్వు జపించు అంటే జపిస్తానంట. నీ కాళ్ళు చేతులతో ఆయన పూజ చెయ్యు అంటే పూజ చేస్తానంట. కాబట్టి సగుణ సాకారమే భగవంతుడి యొక్క అన్ని రూపాలలో మనస్సుకు ఎక్కువగా ఆలంబన కలిగి ఉండే రూపం. భగవంతుడి యొక్క ఈ రూపం మనస్సుకు ఈజీ, ఎందుకంటే దాని హాబీ అది. నామరూప గుణాలు ఉన్నాయంటే అది ఈజీగా పట్టుకుంటుంది అనమాట. కాబట్టే ఈ రకంగా మనస్సుని ప్రేరేపించాలి అంటే, అందుకే ఎక్కువ మంది భక్తులు ఉంటారు, తక్కువ మంది జ్ఞానులు ఉంటారు. ఏం స్వామీజీ అండి అంటే ఇదే కారణం. భక్తిలో చక్కగా అదే పరమాత్మ నామరూప గుణ విశేషాలతో కనిపిస్తాడు కాబట్టి మనస్సు ఈజీగా రెవెల్ అవుతుంది. నిర్గుణంలో అన్ని వదిలి ధ్యానం చేయమంటే ధ్యానమా, అది ఎంత కష్టమో అంటాం. అందుకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఉపాసన చేసి ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంటే కాన్సన్ట్రేటెడ్ మైండ్ సంపాదించి అప్పుడు మీరు ధ్యానానికి వెళ్ళండి అంటారు. మొదటైనా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి ఫెయిల్ అయిపోతాం అంతే. కాబట్టి ఓ మై మైండ్ ప్లీజ్ డూ అని చెప్పడం జరిగింది. స్వామి మరి ఈరోజు 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు స్వామి మహాత్ముడు వేదవ్యాసుడు అంటే? 4వ శ్లోకం ఈరోజు చూద్దాం. మొదట రిపీట్ చేయండి, తర్వాత కలిపి చదవండి. సీతాంశు శోభిత కిరీట విరాజమానం భాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. టుగెదర్. సీతాంశు శోభిత కిరీట విరాజమానం భాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. స్వామి ఎవరండి అంటే ఫస్ట్ లైన్ చూడండి. సీతాంశు శోభిత కిరీట విరాజమానం. స్వామి ఒక కిరీటంతో విరాజమానుడై ఉన్నాడంట. కిరీట విరాజమానం. అయితే ఆ కిరీటాన్ని ఒక చిన్న అలంకారంతో అలంకరించుకున్నాడంట. శోభిత. శోభిత అంటే దానికి చిన్న డెకరేషన్ చేశాడు స్వామి. దేంతో డెకరేషన్ చేశారండి స్వామి అంటే సీతాంశు అన్నారు కవి. సీతాంశు శోభిత కిరీట విరాజమానం. ఇది క్లాస్ అవుతున్నప్పుడు గురూజీ తేజోమాయానంద్ గారు మాకి టెక్స్ట్ తీసుకున్నప్పుడు సీతాంశు ఆయన చెప్తున్నారు పిల్లలతో. సీతాంశులో ఒక సంధి ఉందిరా అబ్బాయి అన్నారు. ఏంటండి ఆ సంధి అంటే సీత ప్లస్ అంశు ఇస్ ఈక్వల్ టు సీతాంశు. అంశు అంటే అర్థం ఏంటండి అంటే రేస్. సీత అంటే అర్థం ఏంటండి అంటే కూల్. సో సీతాంశు అంటే ట్రాన్స్లేషన్ ఏమొచ్చింది? కూల్ రేస్ అని ట్రాన్స్లేషన్ వచ్చింది. అయితే ఈ టెక్స్ట్ కోర్స్ ప్రారంభమైనప్పుడు తీసుకున్నారు. మనం సాందీపిని కోర్సులో కానీ చూస్తే అస్సలు మన సంస్కృతి కానీ మన దైవం కానీ మన పదాలు కానీ మన భాష కానీ తెలియని పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. లాస్ట్ బ్యాచ్ లో అయితే ఒక అమ్మాయి చైనా నుంచి వచ్చింది. ఏం తెలీదు, మన దేశం గురించి ఏమీ తెలీదు. కొంతమంది రష్యా నుంచి, అటు వైట్సే వాళ్ళందరూ. వాళ్ళల్లో ఒక బ్రహ్మచారిని సీతాంశు అంటే ట్రాన్స్లేషన్ ఏమైందండి అండి కూల్ రేస్ అని వచ్చింది. పాప మా పిల్లకి ఏంటో తెలీదు, దీని అర్థం ఏంటో తెలియక గురూజీ ఇలా చూసారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఎయిర్ కండిషనా అని అంటుంది అమ్మాయి. ఎయిర్ కండిషన్ అంటే ఆయన ఒక 10 నిమిషాలు నవ్వినారు, అంటే ప్రేమాస్పదంగా. చూడండి, అంతటి ఏమంటారు దీన్ని, సంపూర్ణంగా పరిచయం లేనప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నం మానరు. బ్లైండ్ ఫోల్డెడ్ అయినా ఈదటానికి ట్రై చేస్తారు. అలా వచ్చి 1 సంవత్సరంన్నర అయ్యేసరికి వాళ్ళ ముందు శంకర భాష్యం పెట్టండి, శుభ్రంగా పదార్థంతోనే అర్థం చెప్తారు మనకి. ప్రతిరోజు చదివే మాకు సిగ్గు పుట్టేది వాళ్ళని చూస్తే. మన భోజనం కాదు వాళ్ళది, మన వస్త్రధారణ కాదు, మన వాతావరణం కాదు, మన ప్రజలు కాదు, ఏమీ కాదు. భోజనానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారండి. మా ఆశ్రమాలను ఉప్పు కారం వేయటమే ఎంత పిసిరేస్తారు, అది తినలేకపోయేవారు వాళ్ళు. మరేం వాళ్ళు ఎప్పుడు మాకు సలాడ్ ఉంటే బాగున్ను, బ్రెడ్ ఉంటే బాగున్ను, చీజ్ ఉంటే బాగున్ను అని వాళ్ళు అనేవారు. మన వాళ్ళేమో సాంబార్ ఉంటే బాగున్ను, పొంగల్ ఉంటే బాగున్ను, ఇవి ఉంటే బాగున్ను అని వీళ్ళు అనేవారు. అంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఎలాగైనా తెలుసుకోవాలని 1.5 year ఎవ్రీడే విని చదివి ఉపనిషత్తులకు భాష్యాలు పట్టుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. స్వామీజీ వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు. ఒక 10 minutes మాట్లాడండి ఈ శ్లోకం మీద అంటే బ్యూటిఫుల్ గా మాట్లాడేసేవారు. సీతాంశు అంటే ఇక్కడ
సీతాంశం అంటే ఏంటో తెలియనప్పటి నుంచి భాష్యం వాళ్ళు అర్థం చేసుకుని స్వయంగా మాట్లాడటానికి వెళ్ళారంటే అదే విద్య పైన ఉండే ప్రీతి. సరే స్వామీజీ, మరి ఇప్పుడు మీ పిల్లల్ని అడగండి, ఎవరు చెప్తారు సీతాంశ అంటే ట్రాన్స్లేషన్? సీతాంశు శోభిత కిరీట విరాజమానం అన్నారు కదా స్వామీజీ. ఈ సీతాంశం అంటే ఏంటి చెప్పండి? చెప్పేస్తాం స్వామీజీ. సీతాంశం అంటే చందమామ. చంద్రకిరణాలు చల్లగా ఉంటాయి కదండి. మనకు శివుడు తెలుసు కాబట్టి మనం కొట్టేస్తాం మార్కో. సీతాంశు శోభిత కిరీట విరాజమానం అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ క్రసెంట్ మూన్ ని ధరిస్తాడు. ఆయనకి ఇంకొక పేరే సీతాంశము అని. ఇంకా స్వామీజీ, మీ స్వామి ఎలాంటి వారు స్వామీజీ అండి అంటే బాలేక్షణానల విశోషిత పంచబాణం. పంచబాణుడు అని ఒక అతను ఉంటాడటండి. పంచబాణుడు 5 బాణాలు కలిగిన వాడు. ఈ పంచబాణుడిని విశోషిత అంటే పంచబాణుడు అంటే ఎవరో చెప్పండి? 5 బాణాలు కలిగిన వాడు మన్మధుడు. కామదేవుడికి 5 బాణాలు ఉంటాయట. పంచబాణుడిని విశోషిత అంటే యాష్ గా మార్చేశాడు, కాల్చేసాడు. విశోషిత పంచబాణం దేని ద్వారా కాల్చాడు స్వామి ఈయన? బాల ఈక్షణ అనల. అనలము అంటే అగ్ని, ఈక్షణ అనలము అంటే నేత్రం ద్వారా వచ్చే అగ్ని. ఎక్కడ నేత్రం స్వామీజీ? బాల అన్న ఫాల అన్న ఒకటే. ఫాలంలో ఉండే నేత్రం ద్వారా వచ్చే అగ్ని. సో దీని మొత్తం ట్రాన్స్లేషన్ ఎలా అవుతుంది స్వామీజీ? బాలేక్షణానల విశోషిత పంచబాణం. ఈ బాల ఇక్షణ అనలం ద్వారా విశోషితం కాల్చేశాడంట పంచబాణుడిని. ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. స్వామీజీ ఈయన మీద ఎందుకు అటాక్ చేశాడండి అంటే స్టోరీ మనకు తెలిసిందే. పార్వతీ కళ్యాణం అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి తపస్సు చేస్తారు. అమ్మ మనం అనుకుంటాం పెళ్లి కోసం తపస్సు చేయడం ఏంటి స్వామీజీ, చేసుకోవడం అయిన పెళ్లి పిటాకులు అలాంటివి అంటే అయ్యగారికి అలాంటివి నచ్చవు. అలక్ నిరంజన్ ఆయన ఒక్కడే కూర్చోవడం, ఆయన ఒక్కడే ధ్యానం చేసుకో, అది శివుడు యొక్క పద్ధతి. నారాయణ పరమాత్మ అయితే అది వేరే. ఎవరు స్వామి అంటే పోనీలే రండి అంటాడు ఆయన. ఈయనకి అలాంటివి ఇష్టం ఉండవు. ఏకాంతవాసి. ఈయన పెళ్ళాడాలని ఆమెకి కోరిక పుట్టింది. దేవతలందరూ అడిగారట పార్వతీదేవి తపస్సుకు వెళ్లే ముందు, ఇదేంటమ్మా ఈ విచిత్రం, ఆయన్ని వరించడం ఏంటి? ఆయన దగ్గర అసలు ఎవరైనా ఉండగలరా? శ్మశానంలో ఉంటాడు, బూడిదలు పూసుకుంటాడు, ఒంటి మీద బట్ట ఉండదు, ఏది తింటాడో ఏది తినడో, ఆయన్ని పెళ్ళాడేం సుఖపడతాను, ఇదేం చాయిస్ నీకు అని అడుగుతారు. అంటే పార్వతీదేవి అందట, మీరు ఈ భౌతికమన్నీ చూస్తున్నారు కానీ ఆయన ఎవరో నాకు తెలుసు. విశ్వేశ్వరుడే ఈ శివుడు. నాకు ఆయన కావాలంటే కావాలి అని ఆయన తపస్సు కూర్చుంటే దేవతలందరూ ఈమెమో పెళ్లి కావాలంటది, ఆయనేమో అదో రకం మనిషి. వీళ్ళిద్దరిని కలపటం ఎలాగని చూసి ఈయన రిక్వెస్ట్ చేస్తారు, కామదేవ నువ్వేమైనా కొంచెం కదుపుతావేంటి స్వామిని, కొంచెం ఈ కామము ఇవన్నీ ఏమో పెళ్ళాడుతాడేమో చూద్దామంటే, బాబు నన్ను యూజ్ చేయకండి, ఎవరి మీదైనా ఎక్స్పెరిమెంట్ చెయ్యండి కానీ ఆ బాబు మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఆయనకి ఇంకొక పేరు రుద్రుడు అని ఉంది. ఎంత మంచివాడో రెండోది కూడా అంతే. నన్ను ఎక్స్పెరిమెంట్ చేయకండి అంటాడు. అరే బాబు నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా, ప్రపంచమంతా నువ్వు ఆడమన్నట్టు ఆడుతుంది, పాడమన్నట్టు పాడుతుంది, స్వామిని కొంచెం కదపవచ్చు కదా అంటారు. అంటే వీడు అంటాడు, మీరందరూ ఆ నెపం మీ నెత్తి మీద పెట్టుకుంటేనే నేను రంగంలోకి దిగుతాను. కాన్సిక్వెన్స్ నాకు అప్పుడే అర్థమైపోయి. అయ్యని కాని తపస్సులో కదిపామా అయ్యిందన్నమాటే.
అని ఈయన పంచబాణుడు ఎందుకంటారటండి అంటే, అది ఒక శాస్త్రం అటండి. మనలో కామం 5 ఇంద్రియాలు కూడా ఈ కామ వాసనని, నేత్రంలో కామం పుట్టే రకం వేరు, అదొక బాణం. చర్మంలో వేరు, ఏమంటారు దీన్ని, వాసనలో వేరు, రుచిలో వేరు, రంగులో వేరు. ఇవే 5 బాణాలు. ఈ 5 బాణాలు పట్టుకొని ఈయన ఎక్కడ కూర్చుంటాడటో తెలుసా అండి? మామిడి చెట్టు మీద కూర్చుంటాడంట ఆయన. ఇది ఉంది. మరి మామిడి చెట్టు మీద ఎందుకు కూర్చుంటాడో మనకు తెలీదు. మామిడి చెట్టు మీద కూర్చుంటాడట కాముడు ఎప్పుడు. కూర్చొని ఈయనేమో 5 బాణాలు వేసేసాడు స్వామి మీద. స్వామికి అస్సలు నచ్చని వాసన ఇది. ఆయన విభూతి దారి, పరమ విరాగి. వీడేదో బాణం వేసేసాడు హృదయంలో. హృదయంలో బాణం వేసేసరికి ఆయనకి కోపం వచ్చి ఇలా కళ్ళు తెరిచేసరికి వీడు భస్మం. భస్మం అయిపోయిన తర్వాత దేవతలందరూ వీడు ముందే తీసుకున్నాడు. ఇది అవుతుంది, తనకి చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు మాట ఇచ్చారు కాబట్టి దేవతలందరూ వచ్చి బాబు 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 ఏంటి అంత కోపం, ఏమైందో లేదో నాకేం తెలుసురా, నాకు నచ్చలేదు, ఇలా చూసేసరికి వాడు పడిపోయాడు, కాకి పడిపోయినట్టు పడిపోయాడు అంటే అప్పుడు కథ చెప్పారండి. ఏంట్రా అబ్బాయి అంటే, ఇలాగ గిరిజ హిమాలయ పుత్రి మీకోసం పెళ్లి ఆడాలని తపస్సు చేస్తుంది, ఎన్నాళ్ళ నుంచో అక్కడ ఉండిపోయింది, మేము ఈ సంకల్పంతోనే చేశాము అంటే దానికి ఒక కథ చెప్తారు. ఒక రాక్షసుడు పుట్టాడు, వాడు చావాలంటే నీకు పుట్టిన కొడుకు ద్వారానే చేస్తాడట, కాబట్టి నువ్వు పెళ్ళాడి తీరాలి అని ఆవిడకి చెప్పారా నా గురించి అంటాడు స్వామి. పెళ్లి కొడుకు ఆస్తిపాస్తుల గురించి చెప్పారా అంటాడు స్వామి. ఏమంటే నా దగ్గర ఏముండదు, ఏం సుఖాన్ని ఆశించి వస్తుందా అని. నేను ఏ చెట్టు కింద ఎప్పుడు ఉంటాను, పుట్ట కింద ఎప్పుడు ఉంటానో నాకే తెలీదు, నా ఆస్తిపాస్తులు ఏమైనా చెప్పారంటే, లేదు స్వామీజీ మొత్తం బయోడేటా ఇచ్చాము, తర్వాతే ఆవిడ డిసైడ్ అయింది నిన్నే పెళ్ళాడాలి, అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోమని నాకేం ప్రాబ్లం లేదంటాడు ఆయన. ఎందుకంటే విరాగితో ఉన్న శుభ లక్షణం ఇదే. ఏంటి స్వామీజీ ఏంటి అంటే, ఆయనకి ఏదున్నా పర్వాలే, పార్వతీదేవి ఉన్నా పెద్ద బాధ లేదు, పార్వతీదేవి లేకపోయినా పెద్ద బాధ లేదు, అయితే కానివ్వండి అనేసి. సో ఆ సందర్భంలో ఈ పంచబాణుడిని కాల్చేశాడు స్వామి. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, జనరల్ గా సాధకులకి, తపస్సు చేసుకునే వాళ్ళకి, లేదంటే కొంచెం సన్యాసులకి, ఇటువంటి వాళ్ళకి చిన్న నియమం ఏం పెడతారండి అంటే, ఈ లస్ట్ అనే వాసనని వాళ్ళు జయించాలి అంటారు. ఎందుకు స్వామీజీ ఇంత కఠినంగా? ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో ఫస్ట్ ఇటే చూస్తారు. ఎవరైనా ఏమైనా చూస్తారా అవన్నీ కాదు. కానీ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటండి అంటే, మనస్సును ఎక్కువ డైవర్ట్ చేసే వాసనలు 2 ఉంటాయి. అవి ఏంటి స్వామీజీ అండి అంటే, కాంచనం ఒకటి, కామనం ఒకటి అంటారు. కాంచన కామనాలు మనస్సుతో ఆడినట్టుగా మిగతా విషయాలు ఏవి అంతగా ఆడవు. నువ్వు ఏకాగ్రంగా ఉండాలి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి అంటారు. అవి పీడిస్తున్నప్పుడు వాటిని సంహరించాలంటే వీడు 2 ఆయుధాలు పట్టుకుంటే అవి భస్మం అయిపోతాయండి. ఏంటి స్వామీజీ ఆ 2 ఆయుధాలు? జ్ఞాన వైరాగ్యం కానీ మన దగ్గర ఉంటే కాంచన కామనాల యొక్క ఆట మన దగ్గర తక్కువ ఉంటుంది, బలం తగ్గిపోతుంది. మనము పరమేశ్వరుడు లాగా కాల్చి పారేస్తానని అనలేము, ఆయన అనగలడు. మరి మనమేం చేస్తాం స్వామీజీ అండి అంటే, క్షీణ పాపానాం అంటాం. ఆ వాసనల్ని క్షీణం చేస్తాడు సాధకుడు. వీడు సాధకుడు, వీడు స్వామి సిద్ధ పురుషుడు. మనమందరమీ సరే నెగిటివిటీ లేకుండా అయిపోము. నెగిటివ్ వాసనల్ని క్షీణం చేసేయాలి, లూజన్ చేయాలి, వీక్ చేయాలి. చేస్తే అలా సబ్సైడ్ అయి కొన్నాళ్ళకి డిసపియర్ అయిపోతాయి. అది ఏదైనా కావచ్చుగా, సరిగా మాట్లాడకపోవటం కానీ ఏవేవో ఉంటాయి మనిషికి ఒక సంకటం అన్నట్టు. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలతో ఈ పంచబాణుణ్ణి సంహరించవచ్చు. బాలేక్షనానల విశోషిత పంచబాణం. ఇంకా నాగాధి పారచిత భాసుర కర్ణపూరం. ఆయన కర్ణాలు ఉంటాయి కదండి, కర్ణాలు 2 కూడా 2 ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాడట స్వామి. ఏమి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు? 2 ఇయర్ రింగ్స్ కూడా భాసుర కర్ణపూరం అంటున్నాడు. భాసురం అంటే ప్రకాశిస్తున్నాయంట. అబ్బా,
దేంతో స్వామీజీ చేశాడు? డైమండ్ రింగ్స్ పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకేం పెట్టుకున్నారా స్వామి అంటే కాదు, నాగాధిపారచిత, అవి కూడా 2 పాములే, చిన్న సైజు 2 పాములు తెచ్చి చుట్టేసుకున్నాడు స్వామి. నాగాధిపారచిత భాసుర కర్ణపూరం అని తేజోమయానంద్ గారు భలే అంటారు ఇక్కడ. శివుడు కబ్బోర్డ్ గాని తీసి చూస్తే అన్ని పాములే ఉంటాయంట. ఒక పాము తీస్తాడంట నడుము చుట్టుకుంటాడట, ఒక పాము తీస్తాడంట మెడకు చుట్టుకుంటాడంట, ఒక పాము తీస్తాడంట తలకు చుట్టుకుంటాడు, 2 భుజకీర్తులు, 2 కర్ణాలంకారాలు, ఎక్కడెక్కడ బంగారు వజ్ర వైడూర్యాలు మనం అందరం పెట్టుకుంటాం అక్కడ ఈయన ఇవే పెట్టుకుంటాడు అంటారు. ఆయన ఇలా అంటుంటారు తేజోమయానంద గారు. శివుడు గాని కబ్బోర్డ్ గాని మనం తీస్తే అన్ని పాములే ఉంటాయి అందులో అంటాడు ఆయన. సో నాగాధిపారచిత భాసుర కర్ణపూరము అని చెప్పడం జరిగింది. నేను చెప్పుకున్నా పాములు అంటే ఏంటో కాదు, సొసైటీ నెగ్లెక్ట్ చేసేసినా సరే, టూ మచ్ పాయిజన్, టూ మచ్ నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా శివుడు ఆశ్రయాన్ని కల్పిస్తాడు అని అర్థం. ఇది ఈ శ్లోకం అంతా ఏం చెప్తుంది స్వామిజీ అండి అంటే, ఈ శ్లోకం అంతా లైఫ్ ఆఫ్ భగవాన్ శివ చెప్తుంది. శివ భగవంతుడి యొక్క లైఫ్ ఎలా ఉంటుందటండి అంటే, ఆయన చెప్తారు మినిమం టేకింగ్, మాక్సిమం గివింగ్ ఆయన లైఫ్ స్టైల్ అట శివుడిది. మన ప్రేయర్లో కూడా మనం చెప్తాం, ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ వాట్ వి కన్జ్యూమ్ అండ్ గివింగ్ మోర్ దాన్ వాట్ వి టేక్. ఇట్ షుడ్ బి అవర్ రిలేషన్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. బాహ్య ప్రపంచంతో మన సంబంధం ఎలా ఉండాలి స్వామిజీ అండి అంటే, యు షుడ్ గివ్ మోర్ దాన్. మనం బాహ్య ప్రపంచానికి మనం ఇచ్చేది ఎక్కువ ఉండాలి, తీసుకునేది తక్కువ ఉండాలి. అది జీవిత పరమార్థం అంటారు. మనం ప్రపంచం నుంచి ఎక్కువ తీసేసుకొని తక్కువ ఇవ్వకూడదు. మన జీవితంలో 10 చెట్లైనా నాటేసి చచ్చిపోవాలి మనం, అంతే. ఏదో ఉపకారం చెయ్యాలి. 10 మంది పిల్లలకు పాఠం చెప్పి ఆయన, 10 మంది పేదవాళ్ళని బాగుపరిచి ఆయన, ఏదో ఒకటి. బాటమ్ ప్రిన్సిపల్ ఏంటి స్వామిజీ అండి అంటే, గివింగ్ మోర్ దాన్ టేకింగ్. ఇచ్చేది ఎక్కువ ఉండాలి ప్రపంచానికి. జీవితం అంతా అయ్యేసరికండి ప్రపంచం నుంచి స్వీకరించేది స్వల్పమై ఉండాలి. భగవంతుడు శివుడు దీనికి ఆదర్శం. ఆయన అనంత విభూతి పరుడు, అనంతం ఇచ్చాడు మనందరికీ. ఈరోజు మనం అనుభవిస్తున్నదంతా ఆయన ఇచ్చిందే. కానీ నువ్వేం తీసుకుంటావా అంటే, ఏదో ఆ పూటకి ఏదో అయితే చాలు, అంత సింపుల్. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే, సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఉండాలి. మనం ఉండేది ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్ గా ఉండాలి. థింకింగ్ మాత్రం హై థింకింగ్. హై థింకింగ్ అంటే ఏంటి? అందరూ బాగుపడాలంటే నేనేం చెయ్యాలి, అందరూ బాగుపడాలంటే నేను ఎంత టైం కష్టపడాలి. గురుదేవులు రోజుకు 18 గంటలు కష్టపడేవాడట. 42 సంవత్సరాలు అలా కష్టపడ్డాడు. కష్టపడి 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 ఏదో ఒక ఉపకారం సంఘానికి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. కొంతమంది అంట సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్ అంట. ఏదో స్వామీజీ కొంచెం మేము పెద్ద ఆలోచించడానికి భయపడిపోతాం, సింపుల్ థింకింగ్ వెళ్ళిపోవాలంట. ఇది కొంత నయం. కొంతమంది హై లివింగ్, సింపుల్ థింకింగ్. నీకేం కావాలయ్యా అంటే ఇంకా ఎప్పుడు బుద్ధి అంతా నాకేం కావాలనే ఉంటుంది. నువ్వేం చేస్తావయ్యా అంటే మాత్రం రేపు ఆలోచిద్దాంలేండి. హై లివింగ్, సింపుల్ థింకింగ్, ఇది కూడా కొంత నయమే అంట. ఇంకా ఆఖరిది ఉంది, అదేంటి స్వామీజీ అండి అంటే, నో థింకింగ్, నో థింకింగ్, నో థింకింగ్. కొంచెం ఆలోచించండి, తత్వం ఏంటో, సంఘం ఏంటో, బ్రహ్మ ఏంటో అంటే కష్టం స్వామీజీ. ఏదైనా చెప్పండి కానీ ఆలోచించమంటే మాత్రం మా వల్ల కాదయ్యా అంటారు. కానీ పరమాత్మ నిత్యము బ్రహ్మ విచారణ పరుడే. కాబట్టి మనం ఎలా ఉండాలి స్వామీజీ అండి అంటే, గివింగ్ మోర్ దాన్ వాట్ వి టేక్, ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ వాట్ వి కన్జ్యూమ్. మనం కన్జ్యూమ్ చేసుకున్న దానికన్నా మనం ప్రొడ్యూస్ చేసింది ఎక్కువ ఉండాలి, మనం తీసుకున్న దానికన్నా ఇచ్చింది ఎక్కువ ఉండాలి. ఇది పరమాత్మ శివుడి యొక్క ఆదర్శ జీవితం.
బాగుంది స్వామీజీ. మరి 5వ శ్లోకంలో ఏం చెప్పారు స్వామీజీ అంటే 5వ శ్లోకం చూద్దాం. ఈ 5వ శ్లోకం వేదవ్యాసుడు ఆయన సహజంగా కవి కాబట్టి కవిత్వ పరంగా స్వామిని కీర్తిస్తాడు. పోయిట్రీ, బ్యూటిఫుల్ పోయిట్రీ. అదేంటో చూడు, రిపీట్ చేసి మళ్ళీ టుగెదర్. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. టుగెదర్. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. స్వామీజీ పొయిట్రీ అన్నారు. ఏముంది స్వామీజీ ఇందులో పొయిట్రీ అంటే? చూడండి స్వామి ఇందులో ఈ కవిత్వంలో విశేషం ఏంటి స్వామీజీ అండి అంటే, ఒక దాని పాలిట స్వామి ఇది ఒక నెగటివిటీ చెప్తారు, ఈ నెగటివిటీ హరించడానికి ఈ పాజిటివిటీ భగవంతుడు అని ఆయన కవిత్వాన్ని సమకూర్చారు. అదేంటి స్వామీజీ అండి అంటే, పంచాననం, శివుడు సింహం లాంటి వాడంట. సింహానికి పంచాననుడు అని ఒక పేరు. పంచాననము అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే 5 ముఖాలు కలది అని అర్థం. ఇదేంటి స్వామీజీ, సింహానికి 5 ముఖాలు ఎక్కడ ఉంటాయండి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంట, సింహం దేన్నైనా తిన్నప్పుడంట 2 చేతులు, నోరు, మరి ఏమేమి ఉపయోగిస్తుంది, నా 4 చేతులు నోరు ఉపయోగిస్తుంది అనుకుంటాను. అందుకే పంచాననం అని దానికి పేరు. అంటే జంతువును తిన్నప్పుడు అది అన్నింటినీ ఉపయోగించి తింటది, నోరు చేతులు అన్నింటినీ. పంచాననం అంటే సింహం. శివుడు సింహం వంటి వాడంట. ఎవరికి స్వామీజీ సింహం వంటి వాడు? ఇప్పుడు చెప్పండి ప్రశ్న, సింహానికి అపోజిట్ జంతువు ఏదండి అంటే, సింహానికి అపోజిట్ జంతువు ఏనుగు. ఈ 2 శత్రువులు. స్వామి సింహం అయితే మరి ఏనుగు ఏంటయ్యా అంటే పంచాననం. ఎవరి పాలిటే ఈయన సింహం అంట? మతంగజాన. మతంగము అంటే ఏనుగు. అది కూడా ఎటువంటి ఏనుగంట? మతంగజాన, మదించినటువంటి ఏనుగుల పాలిట ఈయన సింహం వంటి వాడు శివుడు. స్వామీజీ, మదించిన ఏనుగంటే రియల్ గా మదించిన ఏనుగా, లేకపోతే ఏనుగు కూడా ఏదైనా సింబాలిజం తీసుకోవాలా అంటే మతంగజాన. పాపములు అనే మతంగాల పాలిట శివుడు సింహము వంటి వాడు. దురితము అంటే పాపం, సిన్స్. అవి కూడా ఎటువంటి సిన్స్ అంట? మదించినటువంటి సిన్స్. అంటే ఎవ్వరూ కూడా వాటి నుంచి మనల్ని బయట పడేయలేరు. అటువంటివి సంహరించాలంటే వాటి పాలు సింహంలా ఎవరు పని చేస్తారు స్వామీజీ అంటే శివుడు పని చేస్తాడండి. పంచాననం మతంగజానం. ఈ పాపము అనే ఏనుగు పాలిట ఈయన సింహంలాగా పనిచేస్తాడంట. స్వామీజీ, పాపం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, గురుదేవ్ డెఫినేషన్ సింపుల్, ఎవరిని బాధించినటువంటి డెఫినేషన్ పాపానికి. జనరల్ గా కొంతమంది కథాకారులు ఏం చెప్తారంటే
పాపము అంటే అది చేయకండి, ఇది చేయకండి, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే పాపం వస్తుంది అంటారు. ఆయన అదేమి అన్నాడు. పాపం అంటే ఏంటంటే ఏ వృత్తి అయితే మన మైండ్ ని ఎజిటేషన్ కి గురి చేస్తుందో ఆ వృత్తే సిన్. ఏ వృత్తి అయితే మన మైండ్ ని పీస్ఫుల్ స్టేట్ లో ఉంచుతుందో ఆ వృత్తే పుణ్యం, మెరిట్. ఆ వృత్తి ద్వారా మనస్సు శాంత స్థితిలో ఉంటే అది పుణ్య వృత్తి. ఆ వృత్తి ద్వారా మనస్సు ఆందోళన పడితే అది పాప వృత్తి. పాపం ఏంటో తెలిసింది, మరి దీనికి యాంటీడోట్ ఏంటి స్వామీజీ? జస్ట్ అబ్జర్వ్ ఇట్, ఆస్క్ ఇట్ టు కామ్ డౌన్, అంతే. ఆ జ్ఞాన చక్షును ఉపయోగించామంటే పాపం పోయింది. నువ్వు ఏ తీర్థయాత్ర చేయవసరం లేదు, దాన ధర్మాలు చేయవసరం లేదు. నీ మనస్సునే నువ్వు ట్యూన్ చేయి, అంతే. మనస్సులో కల్మషాలన్నీ పోతాయి. అందుకే ఆధ్యాత్మిక సాధనలో అతిపెద్ద సోపానం ఏంటి స్వామీజీ అంటే మన మనస్సును మొదట మనం చూడాలి. ఎక్కడ అది ఎజిటేషన్ కి గురి అయిపోతుంది, ఎక్కడ అది శాంత స్థితికి వెళ్తుంది. వీటిని తప్పించి అటువైపు తీసుకువెళ్ళిపోయామంటే ఇంకా సగం సాధన అయిపోయినట్టే. కాబట్టి దురితము అంటే ఏంటి స్వామీజీ అంటే ఎజిటేటెడ్ థాట్. శివ స్మరణ చేస్తే ఆటోమేటిక్ గా ఎటువంటి ఎజిటేటెడ్ థాట్ అయినా కామ్ అయిపోతుంది. ఓం నమ శివాయ అన్నప్పుడు మనం వేరు, మిగతాదంతా చేసినప్పుడు మనం వేరు. కాబట్టి పంచాననం దురితమత్త మతంగ జానం. ఇంకా స్వామీజీ, నాగాంతకం ధనుజ పొంగవ పన్నగానం. స్వామి నాగాంతకుడు లాంటి వాడంట. నాగాంతకుడు అంటే ఎవరు స్వామీజీ అంటే గరుడు. నాగములంటే పాములు, నాగాంతకుడు ఎవరండి స్వామీజీ అంటే గరుడు. స్వామి గరుడు లాంటి వాడంట. ఎవరి పాలిటి స్వామీజీ? ధనుజ పుంగవ పన్నగానం. ధనుజములు అనే సర్పములు, పన్నగాలు పాలిట గరుడు వంటి వాడు. అంటే ఆసురీ భావనలు అన్నింటినీ సంహరించాలి అంటే ఈయన గరుడు లాగా పనిచేస్తాడు. ఆసురీ భావాలు అంటే ఏంటి స్వామీజీ? మనం 16th చాప్టర్ అంతా తీసుకోవచ్చు. అందులో క్లియర్ గా చెప్పారు దైవీ భావాలంటే ఏంటి, ఆసురీ భావాలంటే ఏంటి. అయితే సమస్త ఆసురీ భావాలకి బాస్ ఎవరు స్వామీజీ? ఈ ఆసురీ భావాలన్నింటినీ మనల్ని గ్యాదర్ చేస్తున్నవాడు ఎవరు స్వామీజీ అంటే దంభం అంట. దంభం అంటే ఏంటండి అంటే మనల్ని మనం ఏమంటారు, ఇతరుల కన్నా గొప్ప వాళ్ళమి అని చూపించుకునే తత్వం ఉంటుంది చూడండి, వాడు బాసు. దీని వల్లనే రావణుడు పోయాడు, దీని వల్లనే హిరణ్యాక్షుడు పోయాడు, దీని వల్లనే హిరణ్యకశిపుడు పోయాడు. రేపు మన కోట కూడా ఇది ఉంటే ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. అందరికన్నా నేను గొప్ప అనే దంభం ఉంటుంది చూడండి, ఆ దంభం ఆసురీ భావాలకన్నిటికీ కూడా బాస్. దానిని సంహరించాలండి అంటే స్వామి స్మరణ అవసరం. నాగాంతకం ధనుజ పున్నగ పన్నగానం. ఇంకా ఆఖరిది ఏంటి స్వామీజీ? దావానలం మరణ శోక జర అటవీనా. మన దగ్గర ఒక అడవి ఉందంట. ఈ అడవిని సంహరించే అగ్నికి ఒక పేరు ఉంటదండి. దాని పేరు ఏంటి స్వామీజీ అంటే దావానలము అంటారు. అగ్నికి కూడా వేరు వేరు పేర్లు. ఒక దాని పేరు దావానలము అంటారు. అరణ్యాలలో పుట్టే అగ్ని పేరు దావానలం. సముద్రంలో కూడా అగ్ని పుడుతుందంటండి, దాని పేరు బడబాగ్ని అంటారు. పెద్దవాళ్ళు చెప్తారు, మనలో ఎలాగైతే అనేక తత్వాలు ఉన్నాయో అగ్నిలో కూడా అనేక తత్వాలు ఉంటాయట. మనం ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు ఆ దీపంలో ప్రకాశించే అగ్ని యొక్క తత్వం వేరు. మనల్ని శ్మశానంలో ఎవరైనా కాలుస్తారు చూడండి, కాలుస్తునేటప్పుడు మన దేహాన్ని దహింపచేసే అగ్ని యొక్క తత్వం వేరు. అంటే మనకి చూడటానికి ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి అంతా అగ్ని అంటాం, కానీ అగ్నిలో కూడా అనేక తత్వాలు ఉన్నాయట. గాలిలో కూడా అనేక తత్వాలు ఉన్నాయట. వీటి మరుత్ కణాలు అంటారు. ఎన్ని స్వామీజీ ఉన్నాయంటే 13 రకాల గాలులు ఉంటాయటండి.
ఇదంతా చదువు అంటారు పెద్ద. 13 రకాలైన వరుణాలు ఉంటాయట. ఇలా అదొక రకం, ఇదొక రకం, దీని వలన ఇది అవుతుంది, కొన్ని గాలులు వీస్తే రోగాలన్నీ పోతాయంట. అవి జస్ట్ అలా మన నుంచి పాస్ అయితే చాలు. అలాగే స్వామి ఎవరండి అంటే దావానలుడు అంట. అడవిని దహించే అగ్ని వంటి వాడు. ఎవరి పాలిటి స్వామీజీ? మరణ శోక జర అటవీనాం. మనలో ఒక అడవి ఉందంట. అదేంటి స్వామీజీ? మరణము, జర, ఇవన్నిటితో కూడిన శోకము అని అటవి. ఈ శోకము అనే అగ్నిని దహింప చేయాలండి, శోకము అనే అడవిని దహింప చేయాలండి అంటే స్వామి దావానంలా పనిచేస్తాడండి. కాబట్టి మనం తప్పించుకోలేనటువంటి బాధ అండి ఇది. ఏంటి స్వామీజీ ఆ బాధ అంటే? ముఖ్యంగా మనుష్యులకి, మనకి స్పెషల్. జంతువులకి ఇది లేదు. జంతువులకు శోకం లేదండి, భగవంతుడు ఇవ్వలే, అవి పట్టించుకో. వృక్షాలకి శోకం లేదు, దేవతలకి శోకం లేదు, కానీ నరుడికి శోకాన్ని ఇచ్చాడు స్వామి. ఇది మన అందరేంటి, పసివాడు పుడుతూనే శోకంతో పుడతాడు. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ లోనే భగవంతుడు మనలో కలిపేశాడు శోకం. ఈ శోకానికి మనం ఎంత బానిసలమంటే రోజులో ఎన్నిసార్లు ఈ ప్యాంక్ మనకు వస్తుందో తెలియదు. ఎవరైనా మనకు నచ్చని మాట అంటే శోకం. కొన్ని పరిస్థితులు అలా కుటుంబాల్లో కలుగుతాయి, శోకానికి గురి అయిపోతాం. ఈ శోకాలన్నీ హరించాలంటే శివస్మరణ మనకి సహాయం చేస్తుంది అంటారు. బాగుంది స్వామి. కానీ మనలో ఈ శోక తాపము అనేది ఎక్కడెక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది స్వామి? కొంచెం చెప్పగలరా, చెప్తారా అంటే? పెద్దలు ఉన్నారు, 3 రకాలుగా శోకం మనలో పుడుతుందట. ఏంటి స్వామి చెప్పండి అంటే, భౌతికంగా మనకి శోకాన్ని కలిగించేవంట రోగము, జర, మరణము అంట. భౌతికంగా అంటే శరీర స్థాయిలో. శోకాన్ని ఎవరు స్వామీజీ కల్పిస్తారండి అంటే, రోగం కల్పిస్తుంది, జబ్బు. జర, వార్ధక్యం కల్పిస్తుంది, మరణం. అందుకే అన్నిటికన్నా పెద్ద భయం మనకేంటో తెలుసంటే మరణ శోకం. చచ్చిపోతానేమో అని భయం పుడుతుందంట. ఆ టైం వచ్చేసరికి అది వస్తుంది. ఈ 3 భౌతికంగా మనకి కలిగే శోకాలు. అలాగే ప్రాణస్థాయిలో మనకు శోకాన్ని కలిగించేవి 2 ఉంటాయట. శరీర స్థాయిలో ఇవి అయితే, ప్రాణస్థాయిలో శోకాన్ని కలిగించేవి 2 అంట. అవేంటి స్వామిజండి అంటే ఆకలి, దప్పిక, హంగర్, థర్స్ట్. మనకి అంటే భగవంతుడి దయ వల్ల మనకి టైంకి నోరు తడుస్తుంది కాబట్టి మనకి తెలియదేమో ఆ బాధ. ఇప్పటికి కూడా ఉన్నారండి ఆ పూటకు తిండి దొరకని వాళ్ళు. అది ఎంత బాధో అది లేకపోతే తెలుస్తుంది. అవునా కాదు? మన కళ్ళ ముందే కనిపిస్తారు ఎంతో మంది. నిజంగా వాళ్ళకి తిండే ఉంటే చెత్త కుప్పలో మనం పడేసింది ఏరుకొని తినవని సగత్యం వాళ్ళకి ఎందుకు కలుగుతుంది? ఆ బాధకి. అవునా? తిండి, దప్పిక ప్రాణస్థాయిలో కల్పించే శోకం. అలాగే స్వామిజీ మనస్సుని కూడా పీడించే 2 శోక కారకాలు ఉంటాయంట. అవేంటి స్వామిజీ అండి అంటే మోహము, లోభము. మోహం అంటే డెల్యూషన్, లోభం అంటే గ్రీఫ్. ఈ 2 మనస్సుని ఎప్పుడు కూడా శోకింపచేస్తాయి. మోహం అంటే ఏంటి? మనకి చెందని దానిని వాంఛిస్తుంది మోహం. అది వచ్చింది అంటే మనస్సు ఇంకంతే. వీ కెనాట్ కాన్సన్ట్రేట్, వీ కెనాట్ సిట్ క్వైట్. అవునా? మోహం అంటే మనకి చెందని దానిని అది వాంఛిస్తుంది. అది ఏదైనా కావచ్చు మోహం. లోభము అంటే ఏంటి స్వామీజీ? మన దగ్గర ఉన్నదాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. మనసుకున్న ఇదొక పీడ. అది విడిచిపెట్టవలసినప్పుడు విడిచిపెట్టబోయ్. లోభగుణంతో ఉంటే విడిచిపెట్టడానికి పీడిస్తుంది మనం. ఈ 2 మనస్సుకి పీడించే శోక కారకాలు. హే పరమాత్మ,
ఈ శోకాలన్నీ ఎటువంటి వాటో తెలుసా అండి? అరణ్యం లాంటివి అన్నారు. అరణ్యం అంటే ఏంటి స్వామీజీ అంటే, అవి పుట్టినప్పుడు మనకు దారి తెన్ను తెలీదు. అరణ్యంకు ఉండే స్పెషాలిటీ ఏంటి స్వామీజీ అంటే అరణ్యంలో రోడ్డు ఉండదు. వైజాగ్ లో, హైదరాబాద్ లో అయితే మనకు తెలుసు, ఇలా ఫోన్ లో కొట్టేస్తాం, అరే బాబు ఇది నా డెస్టినీ అంటే పట్టుకొని పోతాడు. అరణ్యంలో అనుకుంటే మనకు అరణ్యం అంటే ఏంటో తెలీదు, అరణ్యంలో ఈ ప్రాబ్లం ఉంటుందని మనకు తెలీదు. అరణ్యంలో రోడ్డు ఉండదంట. ఈ శోక కారకాలు పుట్టినప్పుడు మనకి దారి తెన్ను తెలీదు, ఏదో చేసేస్తాం. కాబట్టి మన జీవితంలో ఇవి కలగకుండా ఉండాలి. మన జీవితంలో ఎందుకండి, ఎవరి జీవితంలోనూ ఇవి కలగకూడదు. ఆకలి దప్పులు బాధలు ఉండకూడదు, రోగాలు బాధలు ఉండకూడదు, మోహభ్రమల బాధలు ఎవరికి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే స్వామి యొక్క కరుణ అవసరం. కాబట్టి హే ప్రభువో వారాణసి పురపతి భజ విశ్వనాథం, మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. ఆయన బ్లెస్సింగ్స్, ఆయన గ్రేసు మనకి కావాలి. స్వామీజీ బాగుంది స్వామీజీ. మరి 6వ శ్లోకంలో ఏం చెప్పారు స్వామీజీ మహాత్ముడు అంటే, మళ్ళా 6వది చూద్దాం. 6th verse నెంబర్ 6. తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. స్వామి తేజోమయం. తేజస్సు అంటే ఏంటి స్వామీజీ అంటే బ్రిలియన్స్, స్ప్లెండర్. తేజోమయం అంటే ఏంటి స్వామీజీ అంటే అదర్ దాన్ బ్రిలియన్స్ మరొకటి లేదు, దాని పేరు తేజోమయం. భగవంతుడి శరీరం కూడా తేజోమయం అంటండి. జీవుల శరీరాలు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన శరీరాలు ఏంటి స్వామీజీ అంటే పంచభూతాత్మకమయము అంటారు. శరీరంలో పంచభూతాత్మకం తప్పించి మరొకటి ఉండదు. ఇది మన పరిస్థితి. ఇది శివుడు గురించి చెప్తున్నాడు కాబట్టి ఈవెన్ శివుడు యొక్క శరీరం కూడా చిన్మయ రూపమే అంటారు. శివుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ చూసుకుంటే ఇవి అవతార రహస్యాలండి. వాళ్ళ శరీరం మాంస మధ్యలు కాదు, అది కూడా చిన్మయమే, అలా కనిపిస్తుంది మనకి. అందుకే భాగవతంలో చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి జరిగిన తర్వాత మరి బాడీ కనిపించుతాడు అక్కడ. మామూలుగా మనకి ఎలాగైతే దహన సంస్కారాలు అవి ఇవి చెయ్యాలి, ఆయనకేముండదు, డిసపియర్డ్, గాన్. భగవంతుడి శరీరం కూడా చిన్మయం. ఇది బాగుంది స్వామీజీ. తేజస్సు తేజస్సు అంటారు కదా స్వామీజీ, జీవుడికి తేజస్సుని ఏది ఇస్తుంది స్వామీజీ? అయ్యో, జీవుడికి తేజస్సునిచ్చేది మీకు తెలీదా? తెలియదు స్వామీజీ. జీవుడికి తేజస్సునిచ్చేది స్వామీజీ ఫెయిర్ అండ్ లవ్లీ స్వామీజీ అనుకుంటాం మనం. అది పూసుకుంటే తెల్లగా కనిపిస్తాము, చక్కగా కనిపిస్తాము అనుకుంటాం. అది కాదంట. జీవుడికి తేజస్సునిచ్చేది జ్ఞానం అంట. జ్ఞానం, ఇది నిజమండి. జ్ఞానం ఉన్నవాడి వర్చస్సు వేరు.
రాజపూజ్యం వస్తుంది అంటారు జ్ఞానం ఉంటే. భగవంతుడి సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడే కాబట్టి ఆయనకు తేజస్సు తక్కువేముంటుంది. కాబట్టి మనకు తేజస్సు కావాలి అండి అంటే శ్రేష్టమైన సాత్విక జ్ఞానం ఉండాలి. సాత్విక జ్ఞానం ఉంది అంటే వీఆర్ బ్రిలియంట్, వీఆర్ స్ప్లెండర్. తేజోమయం సగుణ నిర్గుణం. స్వామి సగుణం కూడాను అంట, నిర్గుణం కూడాను అంట. సగుణము అంటే ఏంటి స్వామిజీ అంటే సమస్త గుణాలకి ఆలవాలు సగుణం అంటే, గుణ సహితం. నిర్గుణము అంటే ఏంటి స్వామిజీ? నిరంజనం, ఏ గుణము లేనటువంటి కేవల స్వరూపాన్ని నిర్గుణము అంటాం. శివుడు రెండును అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం సమస్త దివ్య గుణాలన్నీ కూడా ఆయననే ఆశ్రయించి ఉంటాయి. ఒకటి, ఆయన అనుగ్రహిస్తేనే ఎవరికైనా కలుగుతాయి. ఒక వ్యక్తి మహావిరాగి అండి అన్నామనుకోండి, ఒక వ్యక్తి మహాజ్ఞాని అండి అన్నామనుకోండి, ఎక్కడో ఆయన దయ ఉన్నట్టు లెక్క. ఆయన ఇస్తేనే తడి అంటేది లోకానికి, లేకపోతే ఇది ఉతిదే. సగుణం విషయంలో చూస్తే, నిర్గుణ విషయంలో చూస్తే ఆయన సాక్షాత్తు బ్రహ్మ, ఏది అంటని స్వరూపం కూడా ఆయనే. నిరంజనుడు కూడా ఆయన, సగుణ నిర్గుణం. అయితే గురూజీ బ్యూటిఫుల్ గా ఇక్కడ సాధకులకి అందరికీ ఉన్న ఒక డౌట్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం కూడా వినాలి. అదేంటి స్వామిజీ అండి? అది విని ఈరోజు సత్సంగాన్ని ముగించేద్దాం. స్వామిజీ అండి అంటే భగవంతుడు లేదంటే గాడ్, ఇంగ్లీష్లో గాడ్ అనేసరికి అంట సమస్త జనానేకంలో, ప్రజానేకంలో అనేక రకాలైన భావాలు ఉంటాయి. అన్నిటినీ మనం ఒప్పుకోవాలండి, అందరికీ స్వాతంత్ర్యం ఉంది. కొందరు ఏమంటారటండి అంటే, ఏమండి భగవంతుడి మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే వాళ్ళు అంటారంట, దేర్ ఈజ్ నో గాడ్, భగవంతుడు అనేదే లేదయ్యా. ఇది కొందరి అభిప్రాయం. దేవుడు అంటే వాళ్ళకి అభిప్రాయం అంతే, దేవుడు అనేదే లేదు. సరే, ఇంక కొందరిని అడిగి, అయ్యా భగవంతుడి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ భగవంతుడు ఉన్నాడండి అంటారు. మొదటి వాళ్ళని నాస్తికులు అంటారు, లేదా నాస్తిక్యం అంటారు. రెండో దాన్ని ఆస్తికులు లేదా ఆస్తిక్యము అంటారు. అంటే మొదటిది అయిపోయింది ఒక కేటగిరీ, ఆస్తిక్యానికి వచ్చాం. దేవుడు ఉన్నాడండి అన్నారు. బాగా, ఈ దేవుడు ఉన్నాడండి అన్న వాళ్ళని కూడా దేవుడు అంటే ఎవరు చెప్పయ్యా అన్నాము అనుకోండి. ఆస్తికులలో కొందరు అంటారంట దేవుడు నిర్గుణ నిరాకార కేవల బ్రహ్మ అంటారు. కొందరు నిర్గుణ నిరాకారుడు అంటే ఏంటి? దేవుడికి ఒక ఆకారము లేదు, దేవుడిలో ఎటువంటి గుణాలు ఉండవు, నిర్గుణ నిరాకారుడు దేవుడు. ఇది కొంతమంది. మరికొంతమంది అంటారంట, ఆహా అట్టా కాదు, భగవంతుడు నిర్గుణ నిరాకారుడు కాదయ్యా, భగవంతుడు సగుణ నిరాకారుడు అంటారు. సగుణ నిరాకారుడు అంటే భగవంతుడు మనలాగా ఒక రూపాన్ని కలిగి ఉండడు, నిరాకారుడే అయినప్పటికీ కూడా సమస్త గుణాలు ఆయనలో ఉంటాయి. సగుణ నిరాకారుడు అంటారట ఇంకొంతమంది. వీళ్ళందరూ ఆస్తికులలో మళ్ళా రకాలు. ఇంక కొంతమంది ఉంటారు, ఏమండి అలాగంటున్నారు దేవుడిని? కాదు, దేవుడు సగుణ సాకారుడు. సగుణ సాకారుడు అంటే దేవుడికి కూడా ఒక రూపం ఉంది, దేవుడికి కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. ఇదంతా దైవం గురించి వేరు వేరు భావనలు సంఘంలో ఉంటాయి. అయితే మన గురువులు మనకి దైవం గురించి చెప్పేది ఏంటి? మొదటిది, మనమైతే నాస్తిక కేటగిరీలోకి చెందాం. అస్థి అంటాం. కఠోపనిషత్తులో కూడా ఏం చెప్పిందండి ఉపనిషత్తు? అస్థి ఇతి చేత్ ఉపలబ్ధవ్య అంది. దేవుడిని ఎవరు పొందగలరయ్యా అండి అంటే ఎవరైతే అస్థి అని జర్నీ ప్రారంభిస్తారో వాళ్ళు పొందగలరు.
అస్తి ఇది చేత్ ఉపలబ్ధవ్య. మొదట భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళ జర్నీని ప్రారంభించాలి. మనం ఈ కేటగిరీలో ఉంటాం. ఇప్పుడు భగవంతుడిని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలో మన గురువులు మనకి ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారో తెలుసండి, భగవంతుడిని 3 రకాలుగా మనం చూడగలగాలి. 3ంటికి ఒప్పుకోవాలి మనం. ఏంటి స్వామీజీ ఆ 3 అంటే, మొదటి దాని పేరు పరమార్థిక స్వరూపం, రెండవ దాని పేరు ఈశ్వర స్వరూపం, మూడవ దాని పేరు అవతార స్వరూపం. ఈ 3 మన శాస్త్రంలో ఉన్నాయి. పారమార్థిక స్వరూపం, ఈశ్వర స్వరూపం, అవతార స్వరూపం. పరమార్థ స్వరూపం అంటే ఏంటి స్వామీజీ? ఈ పరమార్థ స్వరూపంలో ఉన్న భగవంతుడినే మనం బ్రహ్మ అంటాం. ఈ పరమార్థ స్వరూపంలో భగవంతుడు నిర్గుణ నిరాకారుడు. ఆ స్వరూపానికి ఎటువంటి ఆకారము ఉండదు, ఆ స్వరూపంలో ఎటువంటి గుణము ఉండదు. దీని గురించి మనకి చెప్పారు. దీని పేరు పారమార్థిక స్వరూపం. రెండోది ఈశ్వర రూపము అన్నారు. ఈశ్వర రూపము అంటే ఏంటి స్వామీజీ? అదే బ్రహ్మ మాయా సహితుడుగా అయినప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు. బ్రహ్మ మాయా సమేతుడుగా ఉన్నప్పుడు అదే బ్రహ్మ పేరు ఈశ్వరుడు. అయితే జాగ్రత్తగా చూడండి, ఈ ఈశ్వరుడు కూడా అవ్యక్త రూపంలో ఉంటాడు. అందుకే నిరాకారుడు ఈశ్వరుడు. తత్వం ప్రకారం ఈశ్వరుడు నిరాకారుడు, కానీ మాయతో సహితంగా ఉన్నాడు కాబట్టి సగుణుడు. దీని పేరే సగుణ నిరాకారము అంటారు. ఈశ్వర రూపంలో భగవంతుడు ఎవరు స్వామీజీ అంటే సగుణ నిరాకారుడు. ఏం గుణాలు కలిగి ఉంటాడు స్వామీజీ ఈశ్వరుడు? సగుణం అన్నారు కదా అంటే ముఖ్యంగా 3 గుణాలు కలిగి ఉంటాడండి. ఆ 3 గుణాలు ఏంటి స్వామీజీ అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఈ 3 గుణాలు కలిగి ఉంటాడు. బ్రహ్మని సర్వజ్ఞుడు అనలేమండి మనం. ఎందుకంటే బ్రహ్మ అన్న దగ్గర ఇంక సర్వము అనే పేరు లేదు. ఈశ్వరుడిని సర్వజ్ఞుడు అంటాం, ఈశ్వరుడిని సర్వశక్తిమంతుడు అంటాం, ఈశ్వరుడిని సర్వవ్యాపి అంటాం. బ్రహ్మకి ఈ లక్షణాలు ఉండవు, ఈశ్వరుడికి ఈ లక్షణాలు ఉంటాయి. సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వశక్తి గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవ్యక్తంగా ఉంటాడు కాబట్టి దీని పేరు సగుణ నిరాకార రూపం. ఇది భగవంతుడే కదా. ఇంకా మూడవది భగవంతుడిది అవతార రూపం. ఈ అవతార రూపంలో స్వామి సగుణ సాకారుడు. సగుణ సాకారుడు అంటే సమస్త గుణాలు ఉంటాయి, ఒక ఆకారం కూడా ఉంటుంది. వీరి పేరే అవతార పురుషులు. అవతార పురుషులు అంటే ఆ పరమాత్మ ఏ కారణమైతే కావచ్చుగాక ఆ కారణాన్ని ఆలంబనగా చేసుకొని మేనిఫెస్ట్ అవుతాడు. అవతారము అంటే ఏంటి స్వామీజీ? పైనుంచి కిందకి రావడాన్ని అవతరణము అంటారు. అవతరణం అంటే పైనుంచి కిందకి రావడం అని అర్థం. అదే నిర్గుణ నిరాకార బ్రహ్మ తన యొక్క ఆ దివ్య స్థితి నుంచి ఒక రకంగా మేనిఫెస్ట్ అవ్వడాన్ని అవతరణము అంటారు. ఈ అవతరణంలో మాత్రము ఆయనకు సగుణము ఉంటుంది, సాకారము ఉంటుంది. అది శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, గణేశుడు కావచ్చు, సద్గురువు కూడా కావచ్చు. గురువు కూడా ఈ అవతార రూపంలో ఉన్న భగవంతుడు. గురువుని శాశ్వత అవతారము అంటారు. సో ఈ 3 కూడా భగవంతుడి గురించి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం. సగుణం, నిర్గుణం. సరే అండి. సగుణ నిర్గుణం అద్వితీయం. స్వామిని అద్వితీయుడిగా మనం కీర్తిస్తాం. అద్వితీయుడు అంటే అటువంటిది రెండో వస్తువు లేదు.
శివుడు అంటే శివుడే. సరే అండి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఈరోజు సత్సంగాన్ని ఇక్కడ మనం ముగిద్దాం. అయితే